మళ్ళీ రెడ్ వస్తుంది ఏంటి? వస్తుంది. జై భీమ్ సార్. జై భీమ్. చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టారు. ఈ భారత్ జమీన్ సురక్షా సమితికి మీరు ముఖ్య సలహాదారులుగా ఉన్నారు. యావత్ భారతదేశం నుంచి చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టినటువంటి జమీన్ సురక్షా సమితి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మీతో ఉన్నారు సార్. మీ అభిప్రాయాన్ని, ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశాన్ని దయచేసి మీరు చెప్పగలరని విజ్ఞప్తి చేస్తాను. భారత్ జమీన్ సురక్షా సమితి ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలకి, అంటే భూమి లేని పేద ప్రజలకి, ఎవరైతే గవర్నమెంట్ భూమి హక్కుదారులు ఎవరంటే భారతదేశంలో వ్యవసాయం చేసినప్పటికీ కూడా వ్యవసాయం చేసే భూములను కూడా పోగొట్టుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు, వాళ్ళందరికీ కూడా తిరిగి ఈ భూమిని ఇప్పించాలనే ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని తను బాధ్యతగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థను నేను సంపూర్ణంగా అభినందిస్తూ నా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తానికి నేను ఒక నిర్ణయాన్ని తీసుకునే ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎందుకంటే గొల్లపల్లి దయానంద గారు భూముల్ని మరి పోరాటంలో ఎంత అనుభవం ఉన్నది ఆయనకి. సింగరేణి భూముల్ని పేద ప్రజలకు అందాలనే మరి ఏదైతే ప్రయత్నం, కృషి, పోరాటం ఆయన చేశాడో ఆయనకు అనుభవపూర్వకంగా ఈ కార్యక్రమంలో మరి ఇందులో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాడు. అట్లాగే పోరాటాల రామన్న మరి రంగారెడ్డి జిల్లాలో అనేక కార్యక్రమాలు, ఈ భూముల్ని పేదలకు తిరిగి పంచాలనే కార్యక్రమం ఏదైతే ఉన్నది ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూముల రకరకాల పేరులో వాళ్ళు భూస్వాములు కాజేస్తున్నటువంటి సందర్భంలో ఎదురు తిరిగి పోరాటం చేశాడు. అందువల్లే ఆయన పోరాట రామన్న అయ్యాడని దోమకొండ మండలంలో జరిగినటువంటి పోరాటం ఎవరు కూడా మర్చిపోలేరు. 400 ఎకరాలను తిరిగి ఆ పేదవాళ్ళకి ఇప్పించడం అంటే చాలా అసాధారణమైన విషయం. అసాధారణమైన విషయాన్ని సాధించాడు కాబట్టే ఈ కార్యక్రమాన్ని తన బాధ్యతగా తీసుకున్నాడు. మరి జనరల్ సెక్రటరీగా ఆయన, ప్రెసిడెంట్గా మరి దయానంద్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో అసలు ఎంత భూమి ఉన్నదని ఒక అంచనా వేయడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఈ భూమికి సంబంధించిన డేటా ఏదైతే ఉన్నదో, కార్పొరేట్ సెక్టార్లు కాజేసిన భూములు, వ్యవసాయ భూములు ఎవరైతే దున్నుకుంటున్నారో సామాన్య రైతుల్ని ప్రభుత్వం ద్వారా కాజేశారు. వాళ్ళంతా కూడా మేము ఇండస్ట్రీస్ పెడతామని నెమ్మబలికారు, కానీ ఇండస్ట్రీస్ పెట్టలేదు. ఆ భూమునంతా కూడా రియల్ ఎస్టేట్గా మార్చుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పేద రైతు అలాగే ఉండిపోయాడు. కొన్ని భూములు మరి వాళ్ళ పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చింది ప్రభుత్వం, కానీ కాగితం మరి వీళ్ళ చేతుల్లో, పేదల చేతుల్లో ఉంది. కానీ భూమి మాత్రం డబ్బున్న వాళ్ళ చేతుల్లో ఉంది, భూస్వాముల చేతుల్లో ఉంది. వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు తిరిగి ఈ భూమిని కూడా వాళ్ళే కాజేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఎంత అన్యాయం జరుగుతుంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూమి ఉండడానికి వీలు లేదు, ఈ భూమిని జాతీయం చేయమని ఏనాడో అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీ అనే బుక్లో చాలా స్పష్టంగా ఈ భూమి గురించి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఆ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ అసైన్డ్ భూములు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల రూపంలో ఒక్కొక్కరికి కనీసం 2 ఎకరాలు ఇచ్చింది. ఈ 2 ఎకరాలని కూడా రకరకాల పేరుల్లో భూస్వాములు కాజేశారు, వాళ్ళు నష్టపోయారు. ఈ భూమిని తిరిగి ఈ అసైన్డ్ భూముల పేదవాళ్ళకి ఇవ్వాలనే ఒక ప్రయత్నం ఎవరు సరిగ్గా చేయలేదు. ప్రభుత్వం ఈ రోజునేదో
మరి తెలంగాణ ప్రభుత్వం కమిటీని వేస్తామని చెప్తుంది. మరి అది వేచి చూడాలి ఎంతవరకు సాధ్యాలు అందులో ఉన్నాయో, ఉంటే ఏ రకంగా ప్రభుత్వం సంకల్పం నెరవేరుతుందని మనం వేచి చూడాలి. ఈ లోపల ఏమంటే ఈ భూములు రకరకాల పేర్లలో కాజేశారు. ఈ భూములు మరి పార్కులు, ఇండస్ట్రియల్ పార్కుల పేరులో మరొక ఇండస్ట్రీ పెడతామని, అన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టలేదు, ఇండస్ట్రియల్ పార్కులు చేయలేదు. వాటినంతటినీ కూడా కన్వర్ట్ చేసుకుని వాటిని రకరకాల పేర్లలో మరి ఈ రోజున పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఈ భూమిని కాజేసి పేదలకు దక్కకుండా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం తప్పించి ఇందులో యాక్షన్ ప్రోగ్రాం ఇంతవరకు జరగలేదు. కానీ భారత్ జమీన్ సురక్షా సమితి మరి దేశమంతా కూడా దీని యొక్క మరి సంస్థ విస్తృత రూపంలో పనిచేస్తుంది. గతం నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఢిల్లీలో పెట్టిన ఈసారి పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర ఏర్పాటు చేసి ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో లక్షలాది ఎకరాలు కూడా బయటకు తీసి పేదవాళ్ళకి పంచాలి, ఇది ప్రభుత్వం మరి దీన్ని శ్రద్ధ తీసుకోవాలి అని ఒక డిమాండ్ తోటి మరి ప్రైమ్ మినిస్టర్కి కూడా విజ్ఞాపన పత్రాలు తయారు చేసి జంతర్ మంతర్లో జరిగే కార్యక్రమంలో ఇక్కడ నుంచే ఒక 200 మరి కార్యకర్తల్ని సమీకరించి అక్కడికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా వందలాది మందిని కూడా సమీకరిస్తున్నారు. ఒక పెద్ద కార్యక్రమం అక్కడ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో సక్సెస్ చేయాలని మరి ప్రజలంతా కూడా దీన్ని సపోర్ట్ చేయవలసింది. యాక్టివ్ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందులో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అంటే ఈ సంస్థకి భారత్ జమీన్ సురక్షా సమితికి నన్ను అడ్వైజర్గా పెట్టుకున్నందుకు మరి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు కొన్ని కంట్రీ ఆపరేషన్ జరిగింది కాబట్టి నేను పోలేని పరిస్థితి, అందువల్ల తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు మరికొంగా మన తెలంగాణలో జరిగే అన్ని కార్యక్రమాలకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ నాకున్నటువంటి ఆర్గనైజేషన్ నడపడం ఉన్న అనుభవాన్ని, నాకు ఒక రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నటువంటి ఎంతో కాలం నుంచి మరి దయానంద్ గారిని అలాగే మన రామన్న గారికి కూడా నేను ఇక్కడ సపోర్ట్ నేను అందిస్తానని, ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారాలని, ఇక రాష్ట్రంలో ఉద్యమం, దేశవ్యాప్త ఉద్యమం, ప్రభుత్వం దిగి రావాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చాలా మాటలు చెప్తున్నారు. నేను ఈ దేశాన్ని మరి ఇవి సంతోషకరమైన దేశంగా ఆయన పెద్ద స్లోగన్ ఇచ్చాడనమాట. ఆచ్ఛాదిన్ ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆచ్ఛాదిన్ రాలేదు, కానీ ప్రభుత్వ పెద్దలకి చాలా ఆచ్ఛాదిన్లు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబాలకి ఆచ్ఛాదినిగా మారింది తప్పించి ప్రజలకు ఆచ్ఛాదినిగా రాలేదు. ఇది వ్యవసాయ దేశం కాబట్టి భూమి ప్రజలకు దక్కినప్పుడే, వ్యవసాయ భూములు దక్కినప్పుడే వాళ్ళకి అసైన్డ్ భూములు రావాలి, వాళ్ళకి పట్టాలు రావాలి. ఇది మాదే, ఇది ప్రభుత్వ భూమి, పేద ప్రజల భూమిని ఏదైతే నమ్ముతున్నామో ఈ సంస్థ ముందుకు పోతున్నదో ఇది విజయవంతం కావాలని నేను కోరుకుంటూ నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని నేను తెలియజేస్తూ జై భీములతో ముగిస్తాను. జై భీమ్.